24 ఆదివారం దివాన్ చెరువు జంక్షన్ నుండి శ్రీరాంపురం వెళ్లే రోడ్లో జనార్దన్ గారి తోటలో కాపునాడు రాజమహేంద్రవరం పార్లమెంట్ కార్యవర్గం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నందున కాపు సోదరులు కుటుంబాలతో సహా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్లమెంట్ అధ్యక్షులు గుదే రఘునరేష్ పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు గుదే రఘునరేష్. నేను కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ నెల నవంబర్ 24వ తారీఖు ఆదివారం నాడు కాపునాడు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దివాన్ చెరువు హైవే జంక్షన్కి సమీపంలో శ్రీరాంపురం రోడ్లో ఉన్నటువంటి జనార్దన్ గారి తోటలో ఈ కాపునాడు వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాపు సోదరీమణులకు, కాపు కుటుంబ సభ్యులందరికీ నేను వ్యక్తిగతంగా ఆహ్వానించగా భావించి ప్రతి వార్డులోని మన వాళ్ళందరూ కూడా మీకు ఇన్విటేషన్లు అందజేస్తారు. ఆ 24వ తారీఖున మీరు కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ కాపునాడు అన్నది ఒక కులానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా మా పెద్దలు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు కోటిపల్లి రామారావు గారు సూచనల మేరకు దీన్ని ఒక సేవా సమితి కింద, కాపునాడు అన్నది ఒక సేవా సమితి కింద కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కరోనా టైంలో రోగులకి మందులు పంపిణీ చేయడం, ఆహారం పంపిణీ చేయడం దగ్గర నుంచి అనేక సేవా కార్యక్రమాలు, విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం, అలాగే కార్మికులకు జీవిత బీమా సౌకర్యం కల్పించడం, అలాగే పలు సందర్భాల్లో మెడికల్ క్యాంపులు, ఈ కాపునాడు వేదికగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా మేము కంటిన్యూగా నిరంతరాయంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ నెల అక్టోబర్ నెల 24వ జరిగిన సమావేశంలో ఈ వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడంది. అక్టోబర్ 24వ తారీఖున జరిగిన సమావేశంలో మేము ఈ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కమిటీ ఆమోదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున తప్పక అందరూ కూడా ఈ నెల నవంబర్ 24 ఆదివారం నాడు దివాన్ చెరువు జంక్షన్ సమీపంలో శ్రీరాంపురం రోడ్లో ఉన్నటువంటి జనార్దన్ గారి తోటలో జరిగే మన కాపుల కార్తీక వన సమారాధనకి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుచున్నాను. మీ గుదే రఘునరేష్, అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు. అందరికీ నమస్తే అండి. నా పేరు వినోదాసు. కాపునాడు సిటీ ప్రెసిడెంట్గా రఘునరేష్ గారు, ముంబేబాబు గారు సిటీ కమిటీ అందరిగా కలిసి నియమించారు. రేపు నవంబర్ 24న కుటుంబ సమేతంగా మన కాపు ఆత్మీయ సోదరులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చేయాల్సి కోరుతున్నాం. గతంలో మీరు ఎలాగైతే మన భోజనాలకి మీరు స్వచ్ఛందంగా మీ యొక్క ఆహ్వానంతో ఎలా అయితే ఇచ్చి కార్యక్రమం చేపట్టడం చేశారో, అలాగే రేపు నవంబర్ 24 జరగబోయే ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు కూడా విజయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. సోదరుమణులు అందరికీ కూడా ఈ నెల 24వ తారీఖున దివాన్ చెరువు నుంచి శ్రీరాంపురం వెళ్ళే దారిలో జనార్దన్ గారి తోటలో మన కాపు సోదరుమణులు అందరికీ కూడా వన సమాధాన ఏర్పాటు చేయడం అనేది. కావున నగర, రూరల్ కాపు సోదరిమణులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయమని కోరి ప్రార్థించారు. భాస్కర్ రాంబాబు, కాపునాడు రూరల్ అధ్యక్షుడు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో గురునరేష్ గారు రాజనారాయణ నియోజకవర్గంలో కాపునాడు అధ్యక్షుడిగా నన్ను నియమించారు. నా పేరు కాళ్ళ చక్కర్రావు. ఈ వీళ్ళతో పాటు పాల్పంచుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమంలో కార్యక్రమంలో నేను పాల్పంచుకోలేదు. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు సంతోషంగా ఉంది. అలాగే 24వ తారీఖు ఆదివారం రోజున కాపు కార్తీక వనభోజనం జరుగుతుందండి. కాపు సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.